పెద్దలకు మరియు ముఖ్యంగా యువకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ అంటే అన్ని రకాల పార్టీలు సిపిఎం సిపిఐ కూడా ఈరోజు బంద్కు పిలుపునిస్తున్నాయి. కానీ బంద్ దేనికోసం అంటే మన దేశంలో దాదాపు 45% పైగా బీసీలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ ప్రకారం వచ్చే వరకు వివిధ రంగాల్లో రాజకీయ పరంగా కానీ ఎడ్యుకేషన్ బాగాని అదే ఉద్యోగాల్లో కానీ కేవలం 27% మాత్రమే రిజర్వేషన్ ఉంది. దాదాపు ఇంకా 22% రిజర్వేషన్ అడిషనల్గా కావాలి. కాకపోతే ఈరోజు మాకు ఇంకా మేము ఎంత అయితే 50% దాదాపు ఉన్నామో 50% అవసరం లేదు, మాకు కనీసం 42% కావాలని డిమాండ్ చేస్తున్నాం. అది విచిత్రం ఏమిటంటే అక్కడ అన్ని కులాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎవరికి డిమాండ్ చేస్తున్నారు అనేది ఎవరికి అర్థమైతే లేదు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకుండా ముందు తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సిద్ధంగా ఉందని కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు స్థానిక ఎలక్షన్లో 42% మేము రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ గారి దగ్గర జీవో తీసుకుని వెళ్తే పాస్ కావడం లేదు. కాబట్టి నేను ఇక్కడ ఒక పార్టీలను ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఈరోజు కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ నాయకులకు కానీ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మా బీసీలను అర్థం చేసుకోండి. 50% ఉన్నాం, మాకు 42% ఇవ్వండి. మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఈరోజు బీసీలకు 27 కంటే మించిన ఎక్కువ శాతం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదంటే ఒకవేళ మన భారతదేశంలో 27% కాకుండా 42% బీసీలకు ఏమైతే రిజర్వేషన్ ఇస్తామో ఆ రోజు ఖచ్చితంగా భారతదేశం అనేది బాగుపడుతుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికగా మనం చాలా ఉన్నాం, కానీ ఈరోజు రిజర్వేషన్ ప్రకారం తక్కువ ఉండడం వల్ల అభివృద్ధిలో ముందుకు వెళ్తలేకపోతున్నాం. ఈరోజు అగ్రకుల వర్గాలు మాత్రమే ఈ దేశాన్ని ఏలుతున్నాయి. తద్వారా ఉన్నత స్థాయి వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. కానీ మన బీసీలకు మాత్రము ఇప్పుడు బీసీలు అంటే బీసీలలో చాలా బీద వాళ్ళు ఉన్నారు. కమ్మరులు, కుమ్మరులు, వడ్రంగులు ఇట్లా చాలా రకాల అన్న చెప్పినట్టు దాదాపు 100-150 మంది కులాలు ఉన్నాయి. కానీ అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నారు. బీసీ ఓసీలలో అగ్రకుల వర్గాల్లో తక్కువ ఉన్నారు, కానీ వాళ్ళు ఎంత 1-2% మాత్రమే ఉన్నారు. కాబట్టి బీసీలకు అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్ ఇస్తే ఖచ్చితంగా 100% భారతదేశం అనేది చైనాను అమెరికాను మించిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ భవిష్యత్తులో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఉమ్మడిగా ఇంకెవరైనా కేంద్రంలో వస్తామని 100% డిమాండ్ చేస్తాము. అదేవిధంగా సుప్రీంకోర్టుకి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ బిల్లుని ఆమోదించి బీసీలకు 42% ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భారత్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.